నగేష్ గారు, మన ఇండియాపై ఇంపాక్ట్ ఎంతవరకు ఉండొచ్చు? అనిల్ అంబానీ పేరు వచ్చింది, హర్దీప్ సింగ్ పూరి వచ్చింది, దీపక్ కపూర్ పేరు ఇవన్నీ కూడా వచ్చాయి. హర్దీప్ సింగ్ పూరి ఈరోజే లోక్సభలో ప్రతిపక్షాలు దీన్ని ఇష్యూ చేసిన నేపథ్యంలో నేను పీస్ ఇన్స్టిట్యూట్ పని మీద మాత్రం ఎప్స్టీన్ని కలిశాను అని ఆయన ధృవీకరించారు. కానీ మీరు అంటున్నట్టు మిగతా ఆరోపణలు తప్పన్నది కేంద్ర మంత్రి ఇస్తున్న వివరణ. ఇండియాపై ఇంపాక్ట్ ఏమాత్రం ఉండొచ్చు సార్? అంటే ఇండియా పైన ఇంపాక్ట్ ఉంటుంది అనేది నేను అనుకోను. ఎందుకంటే సరే ఇప్పుడు ఏమిటంటే పొలిటికల్ గా వాడుకుంటారు ప్రతిపక్షాలు. బట్ ఏమిటంటే మరి మోదీ మీద ఎంత మట్టుకు స్టిక్ అవుతాయో లేకపోతే హర్దీప్ సింగ్ పూరి మీద ఎంత మట్టుకు స్టిక్ అవుతాయో తెలియదు. కానీ ఏదైతే అమెరికన్ లీడర్స్ ఉన్నారో వాళ్ళ పాత చరిత్ర ఉంది, వాళ్ళకి అందరికి ఇలాంటి చరిత్ర ఉంది వాళ్ళకి. అది కాకుండా ఇక్కడ ఆధారం ఏంటంటే ఇది ఒక ప్రెస్ స్టోరీ కాదు. ఎప్స్టీన్ ఫైల్స్ అనేది ఇది ఒక ప్రెస్ స్టోరీ కాదు, ఇది ఎప్స్టీన్ ఫైల్స్. ఈ ఫైల్స్ లో ఏమేమైతే ఉందో అది వాళ్ళకి సంబంధించింది. అది ఇప్పుడు రెండు దీంట్లో భాగాలుగా చూడాలి. ఒకటి ఎప్స్టీన్ ఎలాంటి వాడు. ఎప్స్టీన్ ఏంటంటే నేను చెప్పినట్టుగా కాలేజ్ డ్రాప్ అవుట్ కానీ టీచర్ గా చేశాడు. దీంట్లో వచ్చినప్పుడు ఎప్పుడైతే బిజినెస్ లో వచ్చే దాంట్లోనే ఎవరికి డబ్బులు ఎంబెజల్మెంట్ అయిపోయినా వాళ్ళకి హెల్ప్ చేస్తుండేవాడు, లేకపోతే ఎంబెజల్మెంట్ చేసిన వాళ్ళకి హెల్ప్ చేస్తుండేవాడు. కంపెనీలు ఫ్లోట్ చేశాడు, బంద్ చేశాడు, ఫ్లోట్ చేశాడు, బంద్ చేశాడు. సో ఇలాగ ఉండేది అనమాట. సో ఆ సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేయాలి, ఎంత పవర్ఫుల్ అంటే ఇప్పుడు అతని మీద ఎన్ని కేసులు ఉండవలసింది, రెండే కేసులు పెట్టారు. రెండే కేసులు ఏం పెట్టారు, సాలిసిటింగ్ గర్ల్స్ అనేది, దాని తర్వాత ఎంకరేజింగ్ ప్రాస్టిట్యూషన్ అనేది లైట్ సెంటెన్స్ పెట్టారు. సో అంటే ఎంత పవర్ ఉందంటే మొత్తం తన శిక్షను కూడా తగ్గించుకోగలిగారు.